సామాజిక స్పృహ గురించి థ్యాంక్స్ చెప్పడం కాదు. మేము అవన్నీ చూసే ఆ భావాలతో మిమ్మల్ని చూసి పెరిగి జనసేనలోకి వచ్చాము. అండ్ ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకంటే థ్యాంక్స్ చెప్పుకునే టైం ఎందుకు అనిపించిందంటే, ఫస్ట్ టైం తెలంగాణలో మీరు ఆంధ్ర డిప్యూటీ సీఎం అయినా కూడా తెలంగాణకి మీ వంతు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1,00,00,000, అంతకుముందు కోవిడ్ టైంలో 50 లక్షలు, అంతకుముందు సిటీలో ప్రాబ్లం వచ్చినప్పుడు 50 లక్షలు, ఇలా మీ చేతికి ఎంత వస్తుంత తెలంగాణకి మీరు చేస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా కొండగట్టుకి అంటే కొండగట్టు అంజన్న మీకు పునర్జన్మనిచ్చారని అందరికీ తెలుసు. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మేము ఏపీకి వచ్చినప్పుడు కదా తెలంగాణ ప్రజల భావజాలం గురించి, తెలంగాణ యువత ఫైటింగ్ స్పిరిట్ గురించి, ఎప్పుడు తెలంగాణ గురించి ఎక్కడికి వెళ్ళినా మీరు మాట్లాడడం మాకు నిజంగా చాలా సంతోషకరం. మాలో ఇంకా ఉద్యమ స్ఫూర్తిని నింపుతూనే ఉన్నారు. అలాగే కొండగట్టు అంజన్న అంటే తెలంగాణలో ప్రతి వాడకి, ప్రతి గ్రామానికి అంజన్న టెంపుల్ లేకుండా ఉండరు. చాలామంది యువత పెద్దలు అందరూ సంవత్సరంలో ఏదో ఒకసారైనా సరే మాల ధరించి కొండగట్టుకి పాదయాత్ర రూపకంగా వస్తూ ఉంటారు. అలాంటి వారికి మాల విరమణ తర్వాత కొంచెం అసౌకర్యంగా ఉండుంటే మీరు వాళ్ళ కోసం పెద్ద కళ్యాణ మండపం ఏర్పాటు చేసి 2,000 మందికి సరిపడా మాల విరమణకి మీరు సౌకర్యం కల్పిస్తున్నారు. దానికి కూడా హైందవ సంఘాలు, హనుమాన్ భక్తులు అందరూ రేపు వేలాదిగా లక్షల్లో తరలిస్తున్నారు. అండ్ అది కూడా వాళ్ళ కృతజ్ఞత భావం వ్యక్తం చేయడానికి మిమ్మల్ని చూడడానికి అక్కడికి వస్తున్నారు. అండ్ చుట్టూ గిరి ప్రదక్షిణకి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ కామన్ మ్యాన్ ప్రొడక్షన్ పేరుతోనే జనసేన పుట్టక ముందే మీరు యాక్టర్గా ఉన్నప్పుడే చాలా సేవా కార్యక్రమాలు చేసి యువతని చాలామందిని ఇన్స్పైర్ చేశారు సేవా కార్యక్రమం వైపు. ఆ తర్వాత ఎన్నో అంటే మీరు ఇచ్చిన ధైర్యంతో మీ వెనక అందరం కలిసి నడుస్తున్నాం. అండ్ మీ వెనక ఏదో ఉడతా భక్తిగా కొన్ని పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈరోజు ఎందుకు ఈ థ్యాంక్స్ మీట్ అనిపించిందంటే, మీరు తెలంగాణలో ఈ జనసేన పార్టీ జెండా ఎగరవేసి ఇక్కడి నుంచి జెండా ఎగరవేసి ఇక్కడే స్థాపించిన పార్టీ దశాబ్ద కాలం ఫైట్ చేసి ఈరోజు ఏపీలో మీరు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి నాట్ ఓన్లీ ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ ఎక్కడ చూసినా జనసేన భావజాలం యువతలో గుండె నింపుకొని ఇప్పుడు మీ వెనక నడుస్తున్నారు. సో మీ సేవా కార్యక్రమాలు నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, తెలంగాణ కాదు, ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ ఆశయాలకు వెన్నంటి నడవడానికి అందరం సిద్ధంగా ఉన్నారు. అండ్ దాంతోపాటు నేను ప్రత్యేకంగా కళ్యాణ్ గారిని చూశాను. అంటే ఆయన ఎలక్షన్ టైంలో ఆయనతో పాటు కొన్ని రోజులు క్యాంపెయినింగ్ చేసే, ఆయన పక్క నుండి క్యాంపెయినింగ్ చేసే అదృష్టం కల్పించారు. ఆయన సేవా కార్యక్రమానికి అసలు ఏమాత్రం అదుపు ఉండదు. ఆయన నో చెప్పడం నేను చూడలేదు. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా సరే ఫస్ట్ ఎవరు వచ్చినా సహాయం చేయడమే ఆయనకు తెలుసు. ఆయన ఎంత ఉంది ఆయన అకౌంట్లో ఎప్పుడు చూసుకోరు. కౌలు రైతులు నేను ప్రత్యక్షంగా విన్నాను, చూశాను. ఆయన ఒక సినిమా సైన్ చేస్తే వచ్చిన డబ్బుల్ని టక్మని కౌలు రైతులకు ఇచ్చి కౌలు రైతుల బాధలను తీర్చి ఈరోజు వాళ్ళకి దేవుడయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన సమాజం కోసం ఆయన బతకడం తప్ప ఆయనకు వేరే తెలియదు. ముఖ్యంగా ఆయన పార్టీ కంటే ముఖ్యంగా సమాజానికి విలువిస్తారు. మేము ఆయన దగ్గర నుంచి చూసాం. ఆయన ఎప్పుడు ప్రజల గురించి తప్ప, పార్టీ కంటే ముందు ఆయనకు ప్రజలు, ఆ తర్వాతే పార్టీ. అది నిజంగా మార్పు కోసం ఆయన ఏదైతే చేశారో, కొత్త రాజకీయం మార్పు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, మెరుగైన సమాజం కోసం, అవినీతి రహిత సమాజం కోసం ఆయన ఏదైతే ఒక 10 సంవత్సరాల
15 సంవత్సరాల ముందు ఆయన అనుకున్నారో అది ఇప్పుడు ఫలాలు అవుతుంటే మన ఫ్రూట్స్ వస్తున్నాయి. అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు దీనికోసం అంకితం చేస్తేనే మార్పు తెగలం తప్ప ఏదో ఇన్స్టెంట్గా ఏదో అవుతుందని మాత్రం రావద్దని ఎప్పుడు చెప్తుంటారు. వాళ్ళందరికీ ఎప్పుడు ఆయన భావజాలాన్ని గుండెలను నింపేసి మేము అందరం ఆయన వెనుక ఉన్నాం. సో ఎన్ని అంటే ఆయన చేపట్టిన ఆయన ఏ మినిస్ట్రీ తీసుకున్నా సరే ఆ మినిస్ట్రీలో ఆయన నెంబర్ 1 స్థాయిలోనే ఉంటారు. ఆయనకు ఒకటే నెంబర్ 1 స్థాయి అంటే అర్థం ఆయన ఏదో ఉండాలని కాంపిటీషన్ కాదు, ఆయన సేవ చేస్తూనే ఉంటారు. సో ఆయనకి ఎన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అండ్ రీసెంట్గా జరిగిన పరిణామాలు చెప్తాను నేను. అంటే మొన్న ఒక ఇష్యూ జరిగింది, అంటే మీ అందరికీ తెలుసు ఆయన గురించి, ఆయన మాటలను వక్రీకరించి మాట్లాడడం అంతా చూసాము. అక్కడెవరో డిబేట్లో కొంతమంది మీకు కొంతమంది అన్న సర్పంచులు ఉన్నారా, వార్డు మెంబర్లు ఉన్నారా అని గట్టిగా కొంతమంది దాన్ని సీరియస్గా తీసుకొని ఒక 100 మందికి పైగా పోటీ చేశారు. ఎవరైనా సపోర్ట్ చేయలేదు పార్టీ తరఫున నుంచి. కానీ కళ్యాణ్ గారి భావజాలాన్ని ఏదో మారుమూల ప్రాంతాల్లో ఉన్న యువత గుండెలు నింపుకొని సర్పంచ్గా పోటీ చేశారు, వార్డు మెంబర్గా పోటీ చేశారు. ఈరోజు ధైర్యంగా చెప్పగలం తెలంగాణలో కూడా ఎవరు ఎటువంటి పార్టీలకు అతీతంగా వాళ్ళు జనసేన కండ వేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళి ఈరోజు సర్పంచ్లు అయ్యారు, ఉప సర్పంచ్లు అయ్యారు, వార్డు మెంబర్లు అయ్యారు. మాకే అనిపించింది మేము ఎప్పుడు వాళ్ళ కోఆపరేట్ చేయలేదు. అయినా సరే ఏదో మన పవన్ కళ్యాణ్ గారి వెంట నడుద్దాం, ఆయన ఆశలు నింపుకొని మనం కూడా ఫైట్ చేద్దామని ఈరోజు చాలా మందిని అవడం అనేది చాలా సంతోషకరం. అండ్ ముఖ్యంగా రేపు వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలవబోతున్నారు. ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మా జనసేనలో, ఇంత సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది వాళ్ళందరికీ మరొకసారి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ గెలుపోవటం పక్కన పెడితే మేమున్నాము, మేము ప్రశ్నిస్తాము, మేము సమాజంలో మెరుగైన సమాజం కోసం మేము ప్రయత్నిస్తామని అందరికీ అన్ని పార్టీలకు ధీటుగా నిలబడి ఈరోజు గెలుపుచిన వారందరికీ, పోటీ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ కలవబోతున్నారు. అండ్ చాలామంది రేపు కొండగట్టుకు కూడా హిందూ సంఘాలు, హనుమాన్ భక్తులు పాదయాత్ర ద్వారా వచ్చి, అంటే నాకు విచిత్రం ఏంటంటే ఒక 1 వీక్ నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 3వ తారీఖున కొండగట్టుకు వస్తున్నారో తెలిసినప్పటి నుంచి పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, అందరు కాల్ చేసి మాకు ఎలా ఉంటుంది అక్కడ చూడడానికి పాసులు ఉంటాయా, మేము పార్టీ గురించి కాదు అలాంటి నాయకుడిని మేము చూడాలనుకుంటున్నాం, కలవాలనుకుంటున్నాం అంటే చాలా సంతోషం వేసింది. అరే ఇక్కడ ఇలాంటి